కామినేని హాస్పిటల్ మనకి స్టార్ట్ అయ్యి 2014లో స్టార్ట్ అయిందండి. ఈ 10 ఏళ్లలో కార్డియాలజీ ప్రొసీజర్స్, ఇంటర్వెన్షన్స్, కార్డియాక్ సర్జరీస్ మొత్తం అంతా కలిపి 15,000 ప్రొసీజర్స్, మోర్ దెన్ 95% సక్సెస్ రేట్తో చేయడం అనేది జరుగుతోంది. అన్ని క్లిష్టమైన ప్రొసీజర్స్, అన్ని క్లిష్టమైన సర్జరీస్ అన్నీ కూడా చేస్తున్నాము. ఎనస్థీషియా టీము, బలమైన టీం మా దగ్గర ఉంది. ఆ టీం అందరూ కలిసి ఈ అచీవ్మెంట్ చేశాము. సో ఇవాళ ఆ అచీవ్మెంట్ గురించి మాట్లాడటానికి మన దగ్గర మా టీమ్ ఆఫ్ డాక్టర్ ఫ్రమ్ కామినేని హాస్పిటల్స్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పవన్ గారు, డాక్టర్ కళ్యాణ్ గారు, సిటీ సర్జన్స్ డాక్టర్ సురేష్ గారు, డాక్టర్ భరత్ గారు అండ్ అవర్ అనస్థీషియా హెడ్ డాక్టర్ వంశీకృష్ణ గారు అందుబాటులో ఉన్నారు. వారు మీకు దీని గురించి పూర్తిగా వివరిస్తారు. థ్యాంక్ యూ. 1 lakh ఉండేటటువంటి ఒక వన్ ఆఫ్ ది కేస్ అప్పట్లో మేము పత్రికలో కూడా ప్రచురించాం 3 years బ్యాక్. ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి. ఇంకా 20EF 25EFలో ఇంకా పేషెంట్ అసలు ఈ రకంగా కూడా బతకడం అనే కేసుని మళ్ళీ మేము టేకప్ చేసి నౌ ఈజ్ మూవింగ్ అరౌండ్. ఒక 5-6 సంవత్సరాలు నేను మూవ్ అవుతూ ఉన్నాడు పేషెంట్. ఇవి కాక రీసెంట్గా వచ్చినటువంటి చిన్న ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ వెళ్ళారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ క్రమంలో మేము చేసే ఈ క్లిష్టమైన కేసుల్లో కొన్ని హార్ట్లో ట్యూమర్ టైపు, అంటే ఒక గడ్డ టైపు ఉన్నటువంటి 19,000 సంవత్సరాలు ఏం చేస్తామంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ప్రొసీజర్స్ ఐవస్ అంటాము, ఓసిటీ అంటాము. అంటే ఏంటంటే లోపల రక్తనాళాల లోపల ఉన్న రక్తనాళాన్ని మనం అల్ట్రాసౌండ్ ద్వారా, ఓసిటీ మిషన్ ద్వారా లోపల ఎలా ఉంది, కాల్షియం ఎక్కువ ఉందా తక్కువ ఉందా, రక్తం గడ్డలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అవి తెలుసుకొని కరెక్ట్గా వైద్యం చేయగలిగితే దాని ఫలితము, దాని ప్రయోజనం. కేసులు కూడా దాదాపుగా 99% మేము చేస్తుంటాం. ప్లస్ రెండోది మాకు మంచి బ్యాకప్ కార్డియోథొరాసిక్ సర్జరీ నుంచి మంచి బ్యాకప్ ఉంది కాబట్టి అన్ని కష్టమైన కేసులు కూడా మేము తీసుకొని దాదాపుగా సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తాము. దాదాపు 98% సక్సెస్ రేట్ ఉంది. మాది క్యాత్ ల్యాబ్ టీం కూడా గట్టి టీమ్, టెక్నీషియన్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ దాదాపు 10 మంది ఉన్నారు. ఎక్కువలో కూడా మాకు దాదాపుగా 8 నుంచి 10 మంది స్టాఫ్ ఉన్నారు. ఐసీయూ కూడా పెద్ద సెటప్ అండి, దాదాపుగా 25 బెడ్స్ ఉన్నాయి. అంటే కార్డియోథొరాసిక్ సర్జరీ కూడా దాదాపు 15 బెడ్స్ ఉన్నాయి. ఇదే కాకుండా మిగతా చాలా డిపార్ట్మెంట్స్ కూడా అంటే అన్ని మల్టీ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ హాస్పిటల్ ఉండటం వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డిపార్ట్మెంట్ మనం కేసులు ట్రీట్ చేయడం వల్ల కానీ సక్సెస్ కానీ మొత్తం టీం వర్క్ వల్ల మనం ఇంత సక్సెస్ సాధించగలిగాము.